హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగమణి కొల్లిపర. ఈరోజు వీడియో వచ్చేసి గుంటూరు టు కర్నూలు జర్నీ వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతకంటే ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మన వీడియోని అయితే షేర్ చేద్దామా. అంతేకాకుండా గుంటూరు నుంచి మనం కర్నూలు వెళ్ళాక మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. అక్కడ మేము ఎంత సరదాగా సందడిగా అల్లరి చేసామో ఈ వీడియోలో చూడాలనుకుంటున్నారా? అయితే వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి. మనం గుంటూరు నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేశాను. నాకైతే ఒక చిన్న క్యూరియాసిటీ అయితే ఉంటుంది, ఏ స్టేషన్స్ మీదుగా వెళ్తున్నాము అనేది ఒక చూడాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి కొన్ని ఊర్లనైతే క్యాప్చర్ చేశాను అనమాట. మనం పేరేచేర్ల మీదుగా అయితే వెళ్తున్నాము. అలాగే ఆ తర్వాత వచ్చేసి ఫిరంగిపురం అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఫిరంగిపురం మీదుగా ఏ ఊర్లు వెళ్తున్నాము అనేది నాకు ఐడియా లేదు. కొన్ని స్టేషన్స్ని క్యాప్చర్ చేశాను అనమాట. ఓకే, మొత్తానికి ఒక 4-5 స్టేషన్స్ అయితే దాటాక ఇంకా కొంచెం పిల్లలు ఉన్నారు కదా, కొంచెం ఫుడ్ అయితే తినాలనిపించేసి ఓకే మొత్తానికి స్టేషన్లో అయితే వచ్చిందనమాట. బఠానీ మసాలా అయితే వచ్చేసింది. అదైతే తీసుకొని తింటూ ఉన్నాము. ఇక్కడ మా అల్లుడు అయితే నన్ను ఎలా అడిగాడో చూసేయండి. ఏం తింటున్నా అత్త? ఏ తరుణ ఏం చేస్తున్నా? చూసారు కదండి, కొన్ని స్టేషన్స్ అయితే దాటాక మేము తీసుకెళ్ళిన ఫుడ్ కూడా తినేసాము. ఇంకా ఫుడ్ తిన్నాక ఇంకా బెత్తలు వేసేసి మొత్తానికి అయితే పడుకున్నాక ఓకే మొత్తానికి 1:30 ఆ టైంలో అయితే లేచాను. 1:30 లేచేటప్పటికే ఆల్రెడీ అప్పటికే వెల్దుర్తి వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ జంక్షన్ వచ్చేసి కర్నూలు సిటీ అని చెప్పారు. ఓకే మొత్తానికైతే కర్నూలు వచ్చేస్తుందని చెప్పేసి టకటక అందరిని అయితే లేపేశాను అనమాట. అందరినీ నిద్ర లేపేసి ఇంకా అన్ని బ్యాగ్స్ అన్నీ ఫుడ్ ఎక్కడ పడేసాం కదా, మొత్తానికి అన్నీ సర్దేసుకొని బెడ్షీట్స్ అవన్నీ తీసేసుకున్నాము. కానీ మాకు ఇక్కడ దారిలో వెళ్ళేటప్పుడు చామంతి మొక్కలు అయితే కనిపించినాయి. ఇంక ఈ చామంతి మొక్కలు మా పిన్ని కోసం అయితే తీసుకున్నాను అనమాట. మా పిన్నికి చెట్లు అంటే చాలా ఇష్టము. ఇంటి ముందు చాలా చెట్లు అయితే వేసింది. ఆ చెట్ల దగ్గర కొన్ని రీల్స్ కూడా దిగానండి, అవి నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఓకే మొత్తానికి ఇక్కడ ఈ చామంతి మొక్కలను అయితే తీసుకొని వెళ్తున్నాను మా పిన్ని కోసం. ఓకే మొత్తానికి ఇలా చామంతి మొక్కలు తీసుకొని ఇవన్నీ బ్యాగులన్నీ రెడీ చేసుకొని సర్దేసుకున్నాక ఇంకా మన కర్నూలు సిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇక్కడ మా కోసం మా బ్రదర్స్ అయితే వచ్చేసారు. ఇంకా మా బ్రదర్స్ ఇద్దరు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే మొత్తానికి ఇద్దరు చక్కగా అక్కయ్య వాళ్ళు వస్తున్నారు, పెద్దమ్మ వస్తుంది, పిల్లలు వస్తున్నారు, అందరూ వచ్చేస్తున్నారు అని చెప్పేసి ఓకే మొత్తానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే మొత్తానికి అయితే నాకు ఒక తమ్ముడు అయితే కనిపించాడు. ఆ తమ్ముడిని అయితే చూపించేస్తా, అదిగో చూసేయండి. మా తమ్ముడు అయితే కనిపించేసి నవ్వేశాడు, చూశారు కదా. ఇలా తమ్ముడితో రాగానే ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు, పక్కన ఉన్నాడంట. నేను వాడు రాలేదనుకున్నాను. మొత్తానికి సూర్య కూడా వచ్చేసాడు. సూర్యతో కలిసి అందరం కలిసి ఇంకా వెహికల్ అయితే మాట్లాడుకొని ఇంటికైతే వచ్చేస్తున్నామండి. ఓకే మొత్తానికి అక్కడ దిగాం కదా, ఒక చిన్న సెల్ఫీ అయితే తీసేసాను. ఓకే మొత్తానికి అయితే కర్నూలు సిటీ అయితే చేరుకున్నాము. కర్నూలు అయితే వచ్చాము. మిడ్నైట్ ఎంత అయింది అనుకుంటున్నారు? 2:30కి అయితే ట్రైన్ అయితే దిగామండి. ఇంకా మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 3 o'clock అయితే అయింది. 3 o'clockకి వెళ్ళగానే ఓకే మొత్తానికి కొంతసేపు అయితే కూర్చొని మాట్లాడేసుకున్నాము. వెంటనే నిద్ర రాదు కదండి, అందుకని చెప్పేసి కొంతసేపు అయితే మాట్లాడుకున్నాము. ఇంకా తర్వాత కొంతసేపు పడుకొని మళ్ళీ 6-6:30 కల్లా లేచాము. మా అక్కయ్య వస్తుంది. మా అక్కయ్య యాక్చువల్గా మాతో రావాలి, కానీ మా అక్కయ్య మిస్ అయింది. మా అక్కయ్య వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. మేమైతే అప్పటికి ఆల్రెడీ కాఫీలు అయితే తాగుతూ ఉన్నాము. చెప్పాను కదా మా అక్కయ్య అయితే వచ్చేసిందని. మా అక్కయ్య కూడా 6:30 కల్లా మా అక్కయ్య కూడా జాయిన్ అయిపోయిందనమాట మాతో. ఓకే మొత్తానికి ఈ విధంగా అందరం కలిసి గోలగోల హడావుడైతే చేసాము. ఈలోపు మా అత్తయ్య ఏం టిఫిన్ ప్రిపేర్ చేస్తుందా అని చూసేద్దామని వంటగదిలోకి అయితే వెళ్తున్నాను. చూసేద్దాం పదండి, మా అత్తయ్య మా కోసం ఏం చేస్తుందో చూద్దాం. అత్త ఏం చేస్తున్నావు? ఉగ్గాని బజ్జీయా? కర్నూలు స్పెషల్ ఉగ్గాని బజ్జీ అంట. వేడివేడిగా తినేద్దామా ఫ్రెండ్స్? మొత్తానికి మా అత్త అయితే ఇక్కడ మా కోసం ఉగ్గాని బజ్జీలు అయితే రెడీ చేసేస్తుంది. చూసేయండి, ఇక్కడ ఉగ్గాని కూడా రెడీ చేసేసింది. అండ్ అలాగే బజ్జీలు అయితే స్పెషల్. ఓకే చూసారు కదండి, అందరం కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం అయితే వేసాము. మొత్తానికి ఎంతో సరదాగా ఎంజాయ్గా టిఫిన్ రెడీ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఉగ్గాని బజ్జీ తినడానికి అయితే రెడీగా ఉంది చూసేయండి అంటూ పెద్దగా అరుపులు కేకలతో సందడిగా సరదాగా అయితే ఆ రోజంతా టైం స్పెండ్ అయితే చేసాము. ఓకే మొత్తానికి ఎర్లీ మార్నింగ్ మా కోసం అయితే ఈ విధంగా ఉగ్గాని బజ్జీ కర్నూలు స్పెషల్ అంట
ఆ కర్నూలు స్పెషల్ ఉగ్గాని బజ్జీని అయితే చేసేసింది. మనం ఎన్నిసార్లు ఉగ్గాని చేసినా సరే ఆ టేస్ట్ అనేది రాదండి. కర్నూలు వెళ్ళి ఉగ్గాని తింటేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఓకే, మొత్తానికి ఉగ్గానీలో బజ్జీ నంచుకుంటేనే ఆ టేస్ట్ అంట. మొత్తానికైతే ఉగ్గాని బజ్జీ రెడీ చేసి అందరికీ పెట్టేసింది. అందరం చక్కగా తింటూ అయితే చక్కగా సరదాగా మాట్లాడుకుంటూ తింటూ అయితే టైం స్పెండ్ అయితే చేసాము. సో ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.